మెల్కౌ ఇవాళ మా హింట్ వాళ్ళు మిడ్ సమ్మర్ ఈవెంట్ చేస్తున్నారు. కాస్మోస్ అనే వేరే కమిటీతో కలిసి దాని గురించే ఇక్కడికి వచ్చాం. ఈ టెంట్లన్నీ మనం సెటప్ చేసినవే. ఇదిగోండి వచ్చేవి ఇవన్నీ. ఇది గాలి కొట్టిందాక ఎగిరిపోయింది. మళ్ళీ అక్కడ పెట్టాం సీలలు కొట్టి. నెక్స్ట్ ఇది కూప్ సెటప్ వేరే వాళ్ళ దగ్గర అరువు తెచ్చుకొని చేసింది. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం కూప్ ఆడాను, గెలిచాను కూడా. ఇప్పుడు మీకు రియల్ లైఫ్ రాపంజల్ కనిపిస్తుంది. అదిగోండి పెద్ద చుట్టూ ఉన్న అమ్మాయి బ్లాండ్. ఈ మిడ్ సమ్మర్ ఏంటంటే ఇక్కడ యూరోపియన్స్కి సన్ అంటే బాగా ఇష్టం. వన్స్ సమ్మర్ స్టార్ట్ అయింది అంటే ఎవరు ఇంట్లో ఉండరు, అందరూ బయటకు వచ్చేసి ఇలా గేమ్స్ సెటప్ చేసుకోవడం, ఇలా అన్ని ఎవరి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మిడ్ సమ్మర్ అంటే ఏంటంటే ఆ రోజు డేలో సన్లైట్ చాలా ఎక్కువసేపు ఉంటుంది. ఇంకా నార్త్కి వెళ్తే సన్ అనేది సెట్ అవ్వదు. అంటే ట్రామ్జో లేదా ఈ ల్యాప్లాండ్ సైడ్ వెళ్తే సన్ నెవర్ సెట్స్. స్వీడన్ మెయిన్లీ ల్యాండ్ ఆఫ్ డిలైట్ సన్ అంటారు. ఈ పూలు అప్పుడే పూస్తూ ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసుకొని ఒక క్రౌన్ లాగా రౌండ్గా చేసి పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటారు. ఇదే మిడ్ సమ్మర్ అండి. సో ఇవాళ మేము కూడా అలాగే ప్లాన్ చేసాము. ఈ గేమ్స్ అన్ని డిజైన్ చేసుకున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క కౌంటర్ తీసుకున్నారు. మేము పర్టికులర్గా ప్రతి ఈవెంట్కి ఒక్కొక్క ప్యాచ్ డిజైన్ చేస్తాము. అవి ఇక్కడ సెల్ చేస్తాము కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ హెడ్ పై క్రౌన్ లాగా ఫ్లవర్స్ అన్ని పెట్టుకొని ఒక క్రాస్ లాంటి దాని చుట్టూ తిరుగుతూ డాన్స్ వేస్తూ ఉంటాము. అదే మిడ్ సమ్మర్. ఇది 3 days సెలబ్రేట్ చేస్తారు. వైట్ అండ్ వైట్ డ్రెస్సెస్ వేసుకొని ఆ 3 days మీట్ బాల్స్, మ్యాష్డ్ పొటాటోస్, నెక్స్ట్ బియర్స్, లింగన్బెర్రీ సాస్ వీటితో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఐస్ క్రీమ్ అండ్ స్ట్రాబెర్రీస్ మెయిన్ డిష్. ఇందాక డాన్స్ చేయడం గురించి చెప్పాను కదా, ఒక పోల్ చుట్టూ తిరుగుతూ వైట్ అండ్ వైట్ వేసుకొని, మేము వైట్ అండ్ వైట్ వేసుకోలేదు, ఇవన్నీ మా కమిటీ కలర్స్ ప్యాంట్స్. అండ్ ఇప్పుడు మేము రౌండ్ ఫామ్ చేస్తున్నాము. ఇలా రెడీ అయిపోయాము. నెక్స్ట్ డాన్స్ స్టార్ట్ అయిపోతుంది. ఇల్లు మా JTH ఫోటోగ్రాఫర్స్. ఈవెంట్ మొత్తాన్ని వీళ్ళే కవర్ చేశారు. ఎల్లో ఇంజనీరింగ్, గ్రీన్ బిజినెస్, రెడ్ వచ్చేసి కమ్యూనికేషన్ అండ్ టీచింగ్, బ్లూ టీచింగ్, వైట్ హెల్త్ అండ్ వెల్ఫేర్. ఇది నేను ఫ్రోజ్ అయిపోయిన లేక్ చూపించాను కదా, ఇది సమ్మర్లో అదే సేమ్ లేక్, చాలా బాగుంటుంది.